విశాఖ లైబ్రరీలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో పడమటిది నాటకం మిరప మహేష్ కవిత్వం ఆవిష్కరణ సభ. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. ఈ నాటకం కవిత్వం నాటకం కాదు, టైటిలే పడమటిది నాటకం. నేను ఊళ్ళో లేనప్పుడు రత్నరాజు గారు ఢిల్లీలో ఉన్నాను, ఫోన్ చేసి మాస్టర్ మీరు రాయగలరంటే వస్తాను వచ్చాను. మహేష్ గారి గురించి తెలుసు కవేని, కానీ నాటకం చదివిన తర్వాత చూసిన తర్వాత అమ్మ చాలా అన్నట్టు నా పక్కన మాత్రం రాత్రంతా కళ్ళు తెచ్చుకొని ఆలోచిస్తూనే ఉంది జీవితం. రేపటి నాటకంలోనైనా హీరో గెలుస్తాడో లేదో, గెలవలేదు, చనిపోతూనే ఉన్నాడు. చచ్చిపోయారు, 200 మంది చనిపోయారు. ఇందులో ఉన్నటువంటి హీరో మన సూర్యుడే. క్లైమాక్స్లో చనిపోయాక వేదికంతా రక్తసిక్తం, మబ్బులన్నీ ఆ నెత్తులతోనే ముఖాల రంగులు కడిగేసుకుని సంతాపంగా చీకటి గుడ్డ కప్పేసాక పొద్దున చూసిన నాటకాన్ని చుట్టూ చేరి ఊపుడుతున్న పిల్ల నక్షత్రాలు కథలా చెప్తుంది చంద్రమామ. దీంట్లో చాలా సింబలిజం ఉంది, చాలా వ్యవహారం ఉంది. ఇప్పుడు యాప్ట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుకూలంగా, మన చుట్టూ జరుగుతున్నటువంటి దానికి అనుకూలంగానే ఈ కవిత్వం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను సమీక్షకుని కాదు, సమీక్ష చేయను, కానీ సందేశం ఇవ్వచ్చు. ఒక ఆవిష్కరణ పూర్వ యూపీఎస్సీ మెంబర్, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఎస్ చలం గారు ఆవిష్కరిస్తారు. దీనిని మరొక ప్రముఖ కవి విమర్శకుడు డాక్టర్ మాటూరు శ్రీనివాసు సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డివి సూర్యారావు గారు తన సందేశాన్ని ఇస్తారు. అలాగే మేడా మస్తాన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ శాఖకి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ పబ్లిక్ లైబ్రరీలో జరుగుతున్న ఆవిష్కరణ కార్యక్రమం మిరప మహేష్ రచించినటువంటి పడమటిది నాటకం పుస్తకం ఆవిష్కరణ సభ. ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత మిరప మహేష్ గారు ఉన్నారు ఇక్కడే. వారిని అడిగి పుస్తకం గురించి 2 మాటలు తీసుకురండి. నేను రాసినటువంటి పడమటిది నాటకం అనే పుస్తకాన్ని విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ వేదికగా ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నటువంటి అరసం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పడమటిది నాటకం అనే కవితా సంపుటి నేను ముఖ్యంగా ఏంటంటే అనుభవాల నుంచి రాసినటువంటి కవిత్వం ఇది. పీడిత పక్షం వైపు నిలబడి వివక్షని ఎత్తి చూపుతూ రాసినటువంటి కవిత్వం ఇది. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది దేశం నలుమూలలా జరుగుతున్నటువంటి వివక్ష దాడులు ఏవైతే ఉన్నాయో కుల మతాన్ని ఎత్తి చూపుతూ దళితులు బహుజనుల మీద జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ని నేను కవిత్వ వస్తువులుగా తీసుకుని రాసినటువంటి ఇది విప్లవాత్మకమైన కవిత్వం. నేను ప్రశ్నిస్తూ సమాజాన్ని ఉద్ధరించే దిశగా కవిత్వం రాయడానికి పూనుకుని రాసిన కవిత్వంగా దీన్ని నేను ఆవిష్కరించబోతున్నాను. థ్యాంక్ యూ. ఈ కవిత్వం రాయడానికి గల కారణం ఏంటండి? అదే సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షాపూరితమైన దాడులు ఏవైతే ఉన్నాయో, సమానత్వం లోపించినటువంటి సమాజాన్ని ప్రశ్నించడానికి అనువుగా నేను